సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు మూగురాజు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ. మా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు. మేము కాకినాడ నుంచి సుమారు 670 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇవాళ కడప గడ్డపైన మహానాడు ఈ పండగ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం. కానీ ఎలా ఉందండి ఇక్కడ? అసలు పండగ వాతావరణం ఉందా ఏంటి అసలు పరిస్థితి? ఒకవైపు ఏమో ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు మహానాడు అట్టర్ఫ్లాప్ అయిందని చెప్పి. ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అసలు? ఇదంతా సజ్జల భార్గవరెడ్డి స్కిట్ అండి. ఆయనకి పని పాట ఉండదు. ఒక ఆఫీస్లో కూర్చొని దానికి రెంట్ పే చేస్తూ ఒక 50 మందిని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉంటాడు. బట్ ఏంటంటే నిజంగా వాళ్ళు ఆ ఏసీ రూములు వదిలేసి ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయా, ప్రజలు ఉన్నారా, పండగ వాతావరణం ఉందా అనేది వాళ్ళకే తెలుస్తుంది. సార్ వాళ్ళు గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేక ప్రజల్ని అనేక రకమైన ఇబ్బందులు పెట్టి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కృంగదోసి రాజ్యాన్ని ఇష్టారాజ్యంగా వారు వేలి వారి ఖజానా నింపుకున్నారు. సార్ మీ మీడియా ప్రతినిధులకు నేను ఒక మాట చెప్తున్నాను సార్. మన మార్కెట్లో కొత్తిమీర 10 రూపాయలు కొంటే ఫోన్పే ఉంది, 10 రూపాయలు ఫోన్పే ఉంది, 2 రూపాయలు కూడా ఫోన్పే ఉంది సార్. కానీ ఈవేళ లిక్కరు గత 5 ఏళ్ళలో మన బ్రాందీ షాపులో, వైన్ షాపులో కానీ ఫోన్పే లేదండి. మరి ఎందుకు లేదనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నా మీద ఒక లిక్కర్ లేనిపోని అబ్బొండాలు వేస్తున్నారు, నా మీద ఏదో అక్రమ కేసు ఒక రెడీ చేస్తున్నారు అంటున్నారు. అది అక్రమ కేసు కాదండి. కరీపాకు ఉన్న ఫోన్పే లిక్కర్కి ఎందుకు ఉండదండి? కనీసం లిమిట్ 100 రూపాయలు, 99 బాటిల్ ఉంది, 99 రూపాయల నుంచి అబోవ్ 1000 అబోవ్ ఉంది. 99 రూపాయల నుంచి 1000 కూడా ఫోన్పే చేయొచ్చు. కానీ ఎందుకు చేయలేదు, ఎందుకు పెట్టలేదు? ఇవాళ డిజిటల్ పేమెంట్ అని చెప్తుంది కదా భారతదేశం. ఈ ప్రపంచాన్ని ఏలిన మహానీయులందరూ ఏం చెప్తున్నారు? డిజిటల్ పేమెంట్ వాడండి, ఆ విధంగా మీరు సెక్యూరిటీగా ఉండడం అని చెప్తుంది. అంటే కరెన్సీ ఏ విధంగా మనం సంపాదిస్తున్నామో అదే విధంగా మీరు బయట కూడా పే చేయండి అని చెప్తుంది. మరి అలాంటిది గత 5 ఏళ్ళు ఏమైంది? అందుకనే ఆయన లిక్కర్ స్కామ్లో వేల కోట్లు స్కామ్ చేశాడు కాబట్టి ఈవేళ రేపు మాపు ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడు కాబట్టి అర్జెంటుగా ప్రెస్ మీట్ పెడతాడు. 2.5 గంటల ప్రెస్ మీట్లో 1111 సార్లు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తాడు. ఎంత దౌర్భాగ్యం అండి! ప్రెస్ మీట్ అంటే మీడియా ప్రతినిధులు చాలా పనులు ఉంటాయి. ఆ రాష్ట్రం అంతా వాళ్ళు సుదీర్ఘంగా తిరగాలి. 2 గంటల టైం మన దగ్గరకు వచ్చారంటే రాష్ట్రం కోసం ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారంటే ఎలాగ మన సలహాలు ఇవ్వాలి? ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం తప్పుగా నడుపుతున్నారా? తప్పుగా నడిపితే సన్మార్గంలో ఎలా నడపాలని చెప్పాలి తప్ప 1111 సార్లు చంద్రబాబు నాయుడు పేరు తెలిసాడు తప్ప అందులో ఒక్కసారన్నా అమరావతి అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని అన్నాడా? అనలా. ఇప్పటికీ 3 రాజధానులు అంటున్నాడు. 3 ముక్కలాట ఆయనదల్లా. ఏంటి మరి లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు స్కామ్ జరుగుతుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కామ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది కక్షపూరితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ఫేక్ కేసు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. సార్ ఈ లిక్కర్ స్కాము తన మీద పెట్టింది ఫేక్ ఏం కాదు. పక్కా ఆధారాలతోనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అర్ధరాత్రి బస్సులో విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ముందొత్తు సమాచారం ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా ప్రతిపక్ష నాయకుడిగా చేసి, ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసి ప్రపంచానికే దిక్కుతూచుగా నిలబడే ఒక విజనరీ నాయకుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దౌర్భాగ్యం. కానీ మేము అలా అర్ధరాత్రి అరెస్ట్ చేయం. పట్టపగలే ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి ఆయన అనుకున్న శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించడం పక్కాగా జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో జగన్ గారి పాత్ర ఉందంటారా? ఒక లిక్కర్ స్కామే కదా సార్. ఇవాళ ఈ రాయలసీమ ప్రాంతంలో చూసుకోండి, ఈ గనులేవయి, ఈ మట్టి మాణిక్యాలేవయి, ఈ రాయలసీమ రత్నాలసీమ చేతనని చెప్పి వాళ్ళ నాన్నగారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఏం చేశారు? రత్నాలసీమ చేశారా? చేయలేదు. తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు 5 లక్షల మెజార్టీ వచ్చింది అని చెప్పి అన్నాడు. మరి మొన్న ఎలక్షన్లు ఏమైంది? ఈ కడప గడ్డ మీద 10 సీట్లు 7 సీట్లు మేము గెలుచుకున్నాం. మీరు అభివృద్ధి చేసినట్టుగైతే, ఈ రాయలసీమ రత్నాలసీమ చేసినట్టయితే మాకు ఈ కడప గడ్డ పైన 10కి 7 ఎందుకు వస్తాయి, మీకు 3 ఎందుకు వస్తాయి? రాబోయే ఎలక్షన్లో 10కి 10 మేము చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవడం పక్క. అంటే వచ్చే 3 ఏళ్లలో మనం అధికారంలోకి వస్తాం. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని హింసలు పెడతా ఉన్నారో, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, సినిమా చూపిద్దాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు ఆయన కామెంట్స్? అంటే ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి
తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి మరి డైరెక్షన్ సీనియర్ దర్శకత్వం బాగుంటుంది మరి వాళ్ళకు, అందుకని సినిమాలు చూపిస్తారు, తప్పే ఉంది. ప్రజలకు సినిమాలు చూపించారు కదా, ఆర్థిక భారాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి కొండలను కూడా కొట్టేసి సముద్రాలను కొట్టేసి ప్రజలకు అనేక రకాల భారాలు వేసి వాళ్ళు చేశారు, అందుకని సినిమా చూపిస్తారు. ఎవరికి సినిమా చూపిస్తారు? 30 సంవత్సరాలు మేమే అని చెప్పారుగా, కింద స్థాయి కార్యకర్త ఎమ్మెల్యే కింద ఫీల్ అయిపోయాడు, ఎమ్మెల్యే ఏమో సీఎం కింద ఫీల్ అయిపోయాడు, సీఎం ఏమో ప్రధానమంత్రిగా ఫీల్ అయిపోయాడు. 30 సంవత్సరాలు మాదే 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 అన్నారు. ఏమైంది? ప్రజలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే 11కు వచ్చారు. ఆ 11 కూడా ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో కొన్ని లోపాల వల్ల 11 కూడా వెళ్ళి ఆయనకి, లేకపోతే 11 కూడా వెళ్ళవు. అది ఆయన తెలుసుకున్నాడు. ఆయన అంతర్గతంగా చర్చించుకున్నాడు. నా పార్టీ పని అయిపోయింది అని అన్నాడు కాబట్టి ఇంక అయిపోతుంది, ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. సార్ ఒక మాట అండి, ఆయన మీద అక్రమ కేసు పెడుతున్నారని చెప్పి నోరు ఎల్లబెట్టుకొని అనేక మీడియా మీద అరుతున్నాడు కదా, మరి గత 5 ఏళ్ళలో నువ్వు ఎవరిని వదిలేసి చెప్పండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వదిలేసావా? కార్యకర్త పిల్లల్ని వదిలేవా? కార్యకర్త పిల్లలు వదిలేవా? ఆ కార్యకర్తకు ఆస్తులు వదిలేవా? ఆ కార్యకర్తకు ఏమన్నా సమకూర్చుకుని ఇచ్చావు? అసలు అనేక రకమైన తప్పుడు కేసులు. ఒక ఉదాహరణ చెప్పాలి, నా మీద 19 కేసులు పెట్టి ఒక రౌడీ షీటర్ పెట్టి నా ఇంటికి తాళం వేసి నన్ను సబ్ జైలుకి పంపించి అది సాలక ఇంట్లో కూర్చొని దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి నా పైన ఏ రకంగా అటెండ్ మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్లు వేసిన దౌర్భాగ్య పాలనలో ఉన్నావంటే సార్, మీకు ఒక మాట చెప్తున్నారు సార్, ఈ ప్రపంచంలోనే అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ కోటి సభ్యత్వాలు కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. అది శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీ. దాన్ని అనేక రకమైన అడుగుడుగులు వచ్చినప్పుడు, అనేక రకమైన సంకల్పాలు వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ముందుకు నడిపించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాబోయే 40 సంవత్సరాలు మళ్ళీ పార్టీని నడిపించాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నారా లోకేష్ గారిని మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఆయనకి ఆ పగ్గాలు అప్పచెప్తే యువత బాగుంటుంది, మేము బాగుంటాం. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా కక్ష సాధింపుల వైపు వెళ్ళకూడదు. వెళితే ఆ రాజకీయ పార్టీ ఆ రోజుతోనే భూస్థాపితం అయిపోతుంది. దీనికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర మెజార్టీగా ఎంపీలు ఉన్నారు, మెజార్టీగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రధానమంత్రి చేతిలో ఉన్నాడు. నేను నొక్కాలంటే నిమిషం పట్టదు. అయినా నేను ఎందుకు రోడ్ల మీద తిప్పుతున్నావంటే నువ్వు తిరగాలి, నువ్వు ప్రశ్నించాలి. మా తప్పులు ఎత్తి చూపితేనేగా మేము అభివృద్ధి చేస్తాం, ఈ రాయలసీమ రత్నాలసీమ చేస్తాం, ఈ కడపని అభివృద్ధి చేస్తాం. ఈ కడప కట్టపైన మహానాడు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కడప ప్రజలు సుఖశాంతాలతో ఉండాలి. గతంలో ఇక్కడ జరిగిన మారణ హోమాలు జరగకూడదు, విరాజిల్లాలి, శ్రీ సంపద అందరూ బాగుండాలని చెప్పి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆ మహనీయుడు అడుగులు వేస్తున్నాడు. ఆ అడుగుల్లో మేమందరూ అడుగులు వేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రధానిగానికి మేమందరూ కూడా చేతులు జోడించి మేము మరీ కోరుకుంటున్నాం. మరొక్కసారి అటువంటి పార్టీల్ని స్వాగతించకండి, తెలుగుదేశం పార్టీని సుదీర్ఘంగా ఉంచండి, రాష్ట్రాన్ని కాపాడండి. మన అమరావతిని మనం పునఃప్రారంభించుకున్నాం. మన రాష్ట్ర రాజధాని ఏదైనా ఉందంటే అమరావతి. జై అమరావతి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కొండబాబు, జై లోకేష్.